ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు వెస్ట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ 51వ లెక్చర్షిప్స్కు అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి ప్రియ సహోదరులు, దైవజనులు, నాకు అత్యంత ప్రియులు, నేనంటే కూడా అంతే అభిమానం ఆదరణ కలిగినటువంటి సహోదరులు జాన్సన్ గారు కొద్ది రోజుల క్రితం ఈ రీతిగా ఈ యొక్క ఖమ్మం ప్రాంతంలో వారి సంఘములో ధర్మశాస్త్రం నేటికి అమలులో ఉందా, కొట్టివేయబడిందా అనేటి అంశం మీద నన్ను మాట్లాడమని ఆహ్వానించారు. అయితే తమ్ముడు, కొంచెం అక్కడ లెక్చర్షిప్స్ జరుగుతున్నాయి హనుమంతపాలెం గ్రామంలో 19-20-21 అని చెప్పినప్పుడు ఏదైనా తప్పకుండా మీరు రావాలి అని మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. 10 గంటలకు అని తెలియపరిచారు. ఆయనలో ఉన్నటువంటి ఆ సమయపాలన అనేటువంటిది గొప్పది. దాన్ని నేను కూడా మిక్కిలిగా గౌరవిస్తా. ఎందుకంటే వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అనేటువంటి విషయాన్ని నేను నమ్ముతా, విశ్వసిస్తాను. ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని, ఒక పనిని సమయానికి ప్రారంభించినప్పుడు అది సగం దిగ్విజయంగా జరిగిపోయినట్లే అనేటువంటిది నా యొక్క నమ్మకం. వెదర్ ది ఓల్డ్ టెస్టమెంట్ వాజ్ రిడెండెంట్ అంటే నాట్ ఇన్ యూజ్, నో లాంగర్ ఇన్ యూజ్. పాత నిబంధన నేటికి అమలులో ఉందా? ఇది క్రైస్తవ లోకం కావాలని కొని తెచ్చుకుంటున్న సందేహ అంధకారం. క్రైస్తవ లోకం కావాలని కొని తెచ్చుకుంటున్న సందేహంతో కూడినటువంటి అంధకారం. అయితే మానవ హృదయాంతరాళాల నుండి ఈ సందేహాంధకారాన్ని పారద్రోలవలసిన బాధ్యత నేటి తరం క్రీస్తు సంఘాలపై ఉంది. ఈ ప్రయత్నం చేస్తున్న సహోదరులు జి జాన్సన్ గారికి, స్థానిక క్రీస్తు సంఘాన్ని నేను ఎంతగానో అభినందిస్తున్నా. దీపం చిన్నదైనా దాని కాంతి కిరణం గొప్పది. మరి దీపం చిన్నదైనా దాని కాంతి కిరణం గొప్పది. మరి నాకు తెలిసినంత వరకు నా ప్రయత్నం నేను చేస్తాను. ధర్మశాస్త్రం పాత నిబంధన, అదే పాత నిబంధన. ధర్మ అంటే న్యాయం, శాస్త్రం అంటే శాస్త్రం, న్యాయశాస్త్రం. ఏమిటి న్యాయశాస్త్రం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినప్పుడు మానవ మనుగడకి ప్రపంచవ్యాప్తంగా ఆధునిక యుగంలో మీరు చూసినట్లయితే ప్రతి మానవుని యొక్క జీవితం కూడా న్యాయబద్ధంగా ఉండాలని ఆయా ప్రభుత్వాలు ఆలోచించి వాటికి ఒక చట్టాన్ని రూపొందించుకుంటూ ఉంటాయి. భారతదేశంలో మనం కూడా ఒక చట్టానికి లోబడి జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. దట్ ఈస్ కాల్డ్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ అంటారు, అంటే రాజ్యాంగం అంటారు.
క్రైస్తవ జీవితానికి తండ్రి అయినటువంటి దేవుడు అంతకుముందున్నటువంటి తన ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వారికి దేవుని సంతానముగా, దేవుని ప్రజలుగా ఎన్నిక చేయబడినటువంటి వారికి కూడా వారి జీవన విధానానికి ఒక చట్టబద్ధత కల్పించాడు. ఆ చట్టబద్ధత విషయంలో ఆయన యొక్క అభిప్రాయం పరిశుద్ధ గ్రంథములో చివరి గ్రంథమైనటువంటి మలాకీ గ్రంథము 4:4 ఈ రీతిగా తెలియపరుస్తున్నాడు. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుము. ఇక్కడ ఈ వాక్యంలో చాలా విషయాల్ని చాలా తేటగా అర్థమయ్యేటువంటి రీతిలో తెలియపరుస్తున్నాడు. ఒకటి, తన యొక్క ధర్మశాస్త్రాన్ని ఎక్కడ ఇచ్చాడో తెలియపరుస్తున్నాడు. అది హోరేబు కొండ మీద అన్నాడు. ఎవరికి ఇచ్చాడో కూడా తెలియపరుస్తున్నాడు. ఇశ్రాయేలీయులందరి కొరకై అన్నాడు. ఎవరిచ్చారో కూడా తెలియపరుస్తున్నాడు. నేను అన్నాడు, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు. ఎవరి ద్వారా ఇచ్చాడో కూడా తెలియపరుస్తున్నాడు. నా సేవకుడైన మోషే ద్వారా. ఇది ఆజ్ఞ అంటున్నాడు. ఈ ఆజ్ఞ అనేటువంటిది ధర్మశాస్త్రం అంటున్నాడు. అయితే దాన్ని ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పి దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకోను అన్నాడు. జ్ఞాపకం చేసుకోమనంటే దాని అర్థం ఏంటంటే జాగ్రత్తగా దాన్ని పాటించండి, ఆచరించండి అని. జాగ్రత్త జ్ఞాపకం చేసుకొని నేను చెప్పినటువంటి విషయం నువ్వు మర్చిపోయేంటని మనం చాలా సందర్భాల్లో మనం కూడా హెచ్చరికలు చేస్తూ ఉంటాం. ఇదే విషయాన్ని నిర్గమాకాండం 31వ అధ్యాయం 12 నుంచి 18 వచనాల వరకు మీరు ఇంటి దగ్గర చూసుకుంటే దీని భావం అక్కడ కనబడుతుంది. తర్వాత ఏమిటి ధర్మశాస్త్రం, దాని పరిధేమిటి, ఎలా ఉంటుంది, అందులో ఉన్నటువంటి ఆ యొక్క విషయాలు ఏమిటి. ఒక చట్టంలో ఆర్టికల్స్, షెడ్యూల్స్, క్లాజెస్ ఇట్లా రకరకాల మీకు మనవి చేస్తూ నన్ను ఆహ్వానించి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తమ్ముడు జాన్సన్ గారికి మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ముందు నేను సెలవు తీసుకుంటున్నా. మీ అందరికీ నా వందనాలు. మంచిదండి. ఇప్పటివరకు మనము ఈ లెక్చర్షిప్లో మొదటి అంశానికి సంబంధించినటువంటి జ్ఞానం విన్నాం. గ్రంథంలో నుంచి ధర్మశాస్త్రము నేటికి అమలులో ఉన్నదా, కొట్టివేయబడ్డదా, ఇది విషయం అండి. ధర్మశాస్త్రం అంటే అదేదో కాదు, పాత నిబంధన అని చెప్పేసి అన్న స్టార్ట్ చేశారు. దానికి సంబంధించిన అనేకమైనటువంటి విషయాలు తెలియచేసి అది బాలశిక్షకుడే తప్ప దాన్ని మనం పాటించవలసిన అవసరం లేదని 3 చక్రాల బండిని యొక్క ఇన్ఫర్మేషన్ చక్కగా అర్థమయ్యే రీతిలో మనకు అందించారు. అది క్రీస్తునందు కొట్టివేయబడ్డది, పాటించవలసింది క్రైస్తవులు. నూతన నిబంధనని చక్కని కన్క్లూషన్ అద్భుతమైన రీతిలో అన్న అందించినందుకు ఈ యొక్క లెక్చర్ తరపు నుంచి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మళ్ళీ దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైం, సమయము మించిపోతుంది కనుక మనము 2వ పాఠంలోనికి వెళ్దాము. మరొక్కసారి అన్నగారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక పాట పాడుకొని 2వ పాఠంలోనికి మనం వెళ్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ప్రసాద్ గారు ముందుకొచ్చి, అలాగే తమ్ముడు నందిగమనొచ్చిన తమ్ముడు పక్కమిటి, అలాగే ప్రసంగ బ్రదరు యేసుబాబు, వరంగల్ నుంచి వచ్చినట్టు ఒక బ్రదరు త్వరగా
వచ్చేసి ఈ బండ మీద నా సంఘమును కట్టుదనటువంటి పాట పాడుకొని లేవరా, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, త్వరగా రావాలి. పాట వచ్చినటువంటి వారు ఈ పాట మాతో కలిసి గట్టిగా పాడి తండ్రి అయిన దేవుని మహిమపరచవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఈ బండ మీద నా సంగమును నే కట్టెదనని చెప్పెను, ఈ బండ మీద నా సంఘమును నే కట్టెదనని చెప్పెను, అది ఏ క్రీస్తు సంఘము, అది ఏ దేవుని రాజ్యము, అది ఏ క్రీస్తు సంఘము, అది ఏ దేవుని రాజ్యము. సత్య సువార్తను ప్రకటించు, ఆ బండయే క్రీస్తుని ప్రకటించు, సత్య సువార్తను ప్రకటించు, ఆ బండయే క్రీస్తుని ప్రచురించు. పునాది మీద నిలిచినచో యుగ యుగములు జీవించెదరు, పునాది మీద నిలిచినచో యుగ యుగములు నిలిచెదరు. ఈ బండ మీద నా సంఘమును నే కట్టెదనని చెప్పెను, అది ఏ క్రీస్తు సంఘము, అది ఏ దేవుని రాజ్యము. మానవ కల్పిత నామములు ప్రభు సంఘములెన్నడు కాలేవు, మానవ కల్పిత సంఘములు ప్రభు సంఘములెన్నడు కాలేవు. తృణీకరించిన నామం అది ఏ చివరికి ప్రభు సంఘం, తృణీకరించిన నామం అది ఏ చివరకు ప్రభు సంఘం. ఈ బండ మీద నా సంఘమును నే కట్టెదనని చెప్పెను, అది ఏ క్రీస్తు సంఘము, అది ఏ దేవుని రాజ్యము. డ్రమ్ములు కంజర్లు వాయిస్తూ పిచ్చి పాటలు పాడకుమా, డ్రమ్ములు కంజర్లు వాయిస్తూ పిచ్చి పాటలు పాడకుమా. జిహ్వ ఫలములను అర్పించు, నీ హృదయము నిండా స్తుతించు, జిహ్వ ఫలములను అర్పించు, నీ హృదయము నిండా స్తుతించు. ఈ బండ మీద నా సంఘమును నే కట్టెదనని చెప్పెను, అది ఏ క్రీస్తు సంఘము, అది ఏ దేవుని రాజ్యము. నన్ను జ్ఞాపకము చేసుకోమని ప్రభు చెప్పినది మరువకుము, నన్ను జ్ఞాపకము చేసుకోమని ప్రభు చెప్పినది మరువకుము. ప్రభు దినమున ప్రభు భోజనము, ప్రభు మరణమునకు జ్ఞాపకము, ప్రభు దినమున ప్రభు భోజనము, ప్రభు మరణమునకు జ్ఞాపకము. ఈ బండ మీద నా సంఘమును నే కట్టెదనని చెప్పెను, అది ఏ క్రీస్తు సంఘము, అది ఏ దేవుని రాజ్యము, అది ఏ క్రీస్తు సంఘము, అది ఏ దేవుని రాజ్యము. మంచిదండి. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అనేటువంటి అద్భుతమైనటువంటి పాట పాడుతూ మహోన్నతుడైనటువంటి తండ్రిని ఘనపరచినటువంటి సహోదరులు ప్రసాద్ గారు అండ్ టీముకి
ఈ సమయంలో నేను హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఏమాత్రం కూడా మనం ఆలస్యం చేయకుండా మనము రెండవ పాఠానికి సంబంధించినటువంటి విషయాలు సహోదరులు ఎం వినోదరావు గారి ద్వారా విందాము. వినోదరావు గారు ఫస్ట్ టైం మన మధ్యలోకి వచ్చారు. చాలా బిజీగా ఉంటారు బ్రదర్ గారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో స్వార్థ పనిలో వారు షెడ్యూల్డ్ కలిగి వర్క్ చేస్తున్నటువంటి వారు బిజీగా. పిలవగానే మరి విచ్చేసినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు సంఘము పరలోకానికి ఎలా ప్రతిబింబము, అద్భుతమైనటువంటి అంశం అండి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వింటూ విశ్లేషించాలని మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. వారికి ఇవ్వబడినటువంటి సమయము 1 అవర్. ఇప్పుడు 11:15 అవుతుంది. 12:15 వరకు ఒక 2-3 నిమిషాలు అటు ఇటు అయినా పర్వాలేదు. సో వారు వచ్చేసి వారి యొక్క సమయంలో ఈ అంశాన్ని లేదు ఈ పాఠాన్ని ప్రజెంట్ చేయవలసిందిగా హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ వారిని ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండండి. నవ్ ఐ రిక్వెస్ట్ బ్రదర్ వినోద్ కుమార్ గారు. ఖమ్మంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ లెక్చర్షిప్కి వచ్చినటువంటి నా తోటి సోదరులకు సోదరులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. సోదరులు ముందుగానే తెలియజేశారు నేనెవరో, నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేటటువంటి సంగతి. ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే క్రీస్తు సంఘము పరలోకానికి ప్రతిబింబమా అని చెప్పేసి. ఈ పాఠాన్ని మనం 2 భాగాలుగా ఆలోచించుదాం. ముందు క్రీస్తు సంఘాన్ని గురించినటువంటి కొన్ని సంగతులు నేర్చుకుందాం. ఈ క్రీస్తు సంఘాన్ని పరలోకానికి ప్రతిబింబంగా ఏ విధంగా దేవుడు చూస్తూ ఉన్నాడు, ఏ విధంగా ప్రభు దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అన్నటువంటి సంగతిని మనం నేర్చుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా క్రీస్తు సంఘ సభ్యులే అని నేను అనుకుంటున్నాను, లేదా మెజారిటీ పీపుల్ క్రీస్తు సంఘ సభ్యులే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి సంఘాన్ని గురించి చాలా వివరంగా నేను చెప్పట్లేదు, కొన్ని మాటలు చెప్తాను. ఎందుకంటే అవి ఎలాగో మనకి పరలోకానికి ప్రతిబింబం అనబడేటటువంటి విధంగా ఉన్నాయి అనేటటువంటిది. సంఘము అనే మాటకి అర్థం పిలువబడిన వారు అని చెప్పేసి. గ్రీక్లో ఎక్లీషియా అనేటటువంటి మాటని చెప్పారు, ఇంగ్లీష్లో కాల్డ్ అవుట్ అనే మాటని అన్నారు. ఎందుకు పిలువబడ్డారు, ఎక్కడి నుండి ఎక్కడికి పిలువబడ్డారు అని అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి పిలువబడ్డాం. ఎందుకు పిలువబడ్డాము అని అంటే, పిలిచిన వాని గుణాతిశయాల్ని ప్రచురం చేయడానికి పిలువబడ్డాం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు మనం చదివితే, యేసు ప్రభువు పౌలుకి నువ్వు ప్రజలకి ఇది బోధించు, అపోస్తులుడుగా నీ పనిది అని చెప్పినటువంటి సందర్భాన్ని యేసు ప్రభు నాకు ఈ సంగతిని బోధించారు అని చెప్పేసి చెప్తూ ఏమన్నాడంటే, 18వ వచనంలో, అంటే 16, 17, 18 కలిసే ఉంటాయి, క్లబ్ సెంటెన్స్ అది. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై నేను కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందుటకై వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపెదనని చెప్పాను. ఇంకెక్కడి నుంచి ఎక్కడికని చెప్పాడు ఇక్కడ? సాతాను అధికారంలో ఉన్న వాళ్ళని దేవుని వైపుకు, అలాగే ఇంకేమన్నాడు, చీకటిలో నుండి వెలుగులోనికి. సో ఎక్కడి నుండి ఎక్కడికి పిలువబడ్డాము అనేటటువంటిది మనకు తెలియకపోయినట్లయితే, మనకు అర్థం కాకపోయినట్లయితే, కేవలం ఏమనుకుంటామనంటే బాప్టిస్ట్ సంఘంలో నుంచి క్రీస్తు సంఘంలో కానీ, లేకపోతే లూథరన్ సంఘంలో నుండి క్రీస్తు సంఘంలో కానీ, లేకపోతే విగ్రహారాధనలో నుండి క్రీస్తు సంఘంలో కానీ, ఇట్లాగ మనం మామూలుగా సర్వసాధారణంగా అర్థం చేసుకునేటటువంటి ప్రమాదం ఉంది. సో ఇలాగా అంటే ఒక సెపరేట్ సంఘంగా ఉండటానికి కాదు దేవుడు పిలిచింది. చీకటి క్రియలు, చీకటి సంబంధమైనటువంటి ఆలోచనలు పూర్వం మన జీవితంలో ఉన్నాయి, వాటిని విడిచిపెట్టి
ఎవరిలాగా మార్పు చెందడానికి, ఎవరిలాంటి కుమారులుగా ఉండటానికి దేవుడు మనల్ని సంఘంలోకి పిలిచాడు అని అంటే క్రీస్తు లాంటి కుమారులుగా ఉండటానికి, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారిగా ఉండటానికి దేవుడు మనల్ని క్రీస్తు ప్రభు యొక్క సంఘంలోనికి పిలిచాడు. కాబట్టి పిలువబడినటువంటి ఉద్దేశం స్పష్టంగా ఉండాలి. ఎందుకు పిలిచాడు, ఎప్పుడు పిలిచాడు అనేటటువంటి సంగతులు మనకి ఎంత క్లారిటీ ఉంటుందో, మనకి ఎంత చక్కగా అర్థమవుతుందో అంత బాగా మనం ఇందులో జీవించగలుగుతాం. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పనికి సంబంధించినటువంటి ఉద్దేశాన్ని బాగా అర్థం చేసుకోవడమే కీలకం, దాని ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోవడమే కీలకం. అది ఎంత బాగా అర్థమైతే మనం అంత బాగా విజయవంతంగా ఆ పనిలో మనం ముందుకి కొనసాగుతాం. కాబట్టి భూమి మీద దేవుడు క్రీస్తు యొక్క సంఘం ఉండాలని, క్రీస్తు ద్వారా అనేక మంది కుమారులు కుమార్తెలు కావాలని ఎప్పుడు ఆలోచించారు? జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే చాలామంది ఏమనుకుంటారంటే మనుషులు కొంతకాలం జీవించిన తర్వాత వాళ్ళ నడవడి సరిగా లేనప్పుడు అబ్బే ఇలా కాదు వీళ్ళు ఇలా ఉంటే బాగుండని దేవుడు ఏదో రియలైజ్ అయ్యాడు అని అనుకుంటారు చాలామంది. అలాంటి బోధలు కూడా విన్నాను నేను చాలామంది చెప్పడం. అసలు మనల్ని ఎవరిని సృష్టించక మునిపే, భూమి ఆకాశాలను సృష్టించక మునిపే, జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు ఏమనుకున్నారట, అసలు ఆయన కాన్సెప్టే, అంటే దేవుని యొక్క ఆలోచన విధానం, ఆయన ప్లాన్ ఏదైతే ఉందో అది మొదలవటమే దేంతో మొదలైంది అని అంటే సంఘంతో మొదలైంది. సో భూమి మీద నాకు కుమారులు కుమార్తెలు కావాలి, క్రీస్తు ద్వారా వాళ్ళు నాకు కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి, అందుకొరకు ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఉండాలి. అదే ఏంటనమాట, క్రీస్తు ప్రభు యొక్క సంఘం. కాబట్టి అందుకు దేవుడు మనల్ని ఏం చేశాడు అని అంటే యేసుక్రీస్తు ద్వారా లోకంలో మనకు నచ్చినటువంటి, మనకి ఇష్టమైనటువంటి, మనకు తోచినటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం. ఎలా ఉన్నాం మనం? యేసుప్రభు ఈ లోకానికి రాకమునుపు, క్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని గురించి మనకు ప్రకటించబడక మునుపు ఎలా ఉన్నామని అంటే మనకు నచ్చిన పనులు చేసామా, దేవుడికి నచ్చిన పనులు చేసామా? మనకు నచ్చిన పనులే చేసాం. మనకు తోచిన క్రియలు చేసామా, దేవుడు ఆలోచించినటువంటి వాటిని చేసామా? మనకు తోచినవే చేసాం. కొన్నిసార్లు మనకి దేవుడు అంటే ఇష్టం లేక ఆయన పట్ల మనం విరోధ భావాన్ని కూడా కలిగి ఉన్నామట. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఏమన్నాడంటే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనం మనం చదివితే, 1వ అధ్యాయము 21వ వచనం మనం చదివితే, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను, ఎప్పుడిది? యేసుక్రీస్తులోనికి మనం రాకమునుపు, సంఘంలోనికి మనం రాకమునుపు, గత కాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా. ఎవరి మీద మనకు విరోధ భావం ఉంది? దేవుని మీద. ఎవరి మీద మనకు విరోధ భావం ఉంది? నీతి క్రియల పట్ల. ఎవరి మీద మనకు విరోధ భావం ఉంది అని అంటే దేవుని యొక్క ఆలోచనల పట్ల. అలాంటి మనల్ని కూడా ఏం చేశాడట, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. సో ఆ సమాధానపరచబడిన పరిస్థితిని బట్టే మనం ఎక్కడున్నాం ఇప్పుడు? క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో, ఆయన యొక్క శరీరంలో సభ్యులుగా మనం, అవయవాలుగా మనం ఉన్నాం. సో కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని గురించి దేవుడు ఎప్పుడు ఆలోచించారు అని అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఆలోచించారు. అయితే దేవుడు ఆలోచించడానికి యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి మధ్య 4000 సంవత్సరాల కాలం ఉంది కదా. 4000 సంవత్సరాల కాలం ఉందా? లేదండి. పాత నిబంధన కాలం అంతా కూడా అంత టైము ఉంది. సో ఈ టైం అంతట్లో దేవుడేమో ఊరకన లేడు. అప్పుడు కూడా మనుషులకి యేసు ప్రభు యొక్క సంఘాన్ని గురించి చెప్పిస్తూనే ఉన్నాడు. ప్రవక్తలు ప్రవచించారా దాని గురించి? ఆకస్మికంగా జరిగిందా ఇది? ఇప్పుడు దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆలోచించారు. సడన్గా ఒకరోజు యేసు ప్రభు వచ్చి 4000 సంవత్సరాల తర్వాత, ఇదిగో నేను దేవుని సంకల్పాన్ని బట్టి సంఘాన్ని స్థాపించడానికి వచ్చాను అని చెప్పేసి చెప్పారా? మధ్యలో ఎవరైనా మాట్లాడారా సంఘం గురించి అని చెప్తున్నాను. అనేక మంది ప్రవక్తలు మాట్లాడారు. అందులో మనం యెషయా ప్రవక్త మాట్లాడినటువంటి మాటలను మనం నేర్చుకుంటాం సంఘాన్ని గురించి చదివేటప్పుడల్లా. 2వ అధ్యాయంలో ఆయన చెప్పాడు, అంత్యదినములలో యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. అన్ని జనులు ప్రవాహంలో వచ్చినట్టుగా దానిలోనికి వస్తారు. ఆ కాలమందు సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును అన్నాడు. సో సంఘం ప్రారంభించబడినప్పుడు మనం గమనిస్తే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది యెరూషలేములోనే. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది యెరూషలేములోనే.
దేవుని వాక్యం అంటే యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి క్రొత్త నిబంధన, దాన్ని కూడా ఏమన్నాడంటే దేవుని విషయమైన ధర్మశాస్త్రము, క్రీస్తు విషయమైన ధర్మశాస్త్రం, 2 పదాలు వాడాడు. క్రీస్తు విషయమైన ధర్మశాస్త్రం అంటే ఏంటంటే అది క్రొత్త నిబంధన. అది కూడా ఎక్కడి నుంచి వెళ్ళింది? యెరూషలేము నుండే. యేసుప్రభు పునరుద్ధానుడైన తర్వాత తన శిష్యులకు చెప్పాడు ఏమని, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి వాగ్దానం కొరకు కనిపెడుతూ యెరూషలేములో నిలిచి ఉండండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, కాబట్టి మీరు యోదయలోను సమానమైన సంపూర్ణత కలవారి వరకు ఆయన ఇలాగూ నియమించారు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. అంటే చర్చిలో ఉన్నటువంటి వివిధ అంటే ఏమంటారు వాటిని పనులు, కేటగిరీస్, అంటే అపోస్తులుగా పనిచేసిన వాడు కావచ్చు, బోధకులుగా పనిచేసేవాడు కావచ్చు, ఉపదేశకులుగా పనిచేసేవాడు కావచ్చు. వీళ్ళందరూ పని ఏంటి అని అంటే సంఘాన్ని విశ్వాసం. అందుకు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మనం చదివితే అక్కడ ఏం చెప్తున్నాడు అంటే పరలోక సంబంధమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంది అని చెప్పడానికి మీకు ఈ మాటలు చెప్తున్నాను. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమే మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల నేను 20వ వచనం చదువుతున్నాను, క్షమించాలి. 3:1-4 వచనాలు చదువుతున్నాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెలపడి. ఎక్కడండి పైన అంటే? ఫస్ట్ ఫ్లోర్లోయా? పరలోక సంబంధమైన. పైన అంటే ఎక్కడ? పరలోకం. పరలోకంలో ఉన్న వాటిని వెతకండి. ఎవరుంటారు అక్కడ? దేవుడు ఉంటారు, క్రీస్తు ఉంటారు కదా. ఇంకా ఎవరుంటారు అంటే ఇంకా పరలోకం వెళ్ళలేదు వాళ్ళు. పరలోకం వెళ్ళడానికి క్వాలిఫై అయ్యున్నారు మనకంటే ముందున్నటువంటి విశ్వాసులు, మరణించినటువంటి విశ్వాసులు, సాక్ష్య సమూహం అని చెప్పి ఎబ్రీ పత్రికలో చెప్పాడు వాళ్ళ గురించి. కాబట్టి పరలోకంలో ఉన్న వాటినే వెతకండి. అక్కడ దేవుని కుడి పార్శ్వ, క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి. వేటి విషయంలో మృతి పొందాం? బాప్తిసంలో మనం భూ సంబంధమైనటువంటి వాటి విషయంలో మనం మృతి పొందాం. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుడు ఉన్నారు, ఆయన కుడి పార్శ్వమున క్రీస్తు ఉన్నాడు, ఆయనలో మీ జీవం ఉంది. ఆయనలో మీరు ఏమై ఉన్నారు? ఆయన శిరస్సు అయితే, సంఘమేమో ఆయన శరీరం అయితే, అందులో మీరేమై ఉన్నారు? అవయవాలు అయి ఉన్నాం. మనం ఇక్కడ భౌతికంగా జీవించినప్పటికీ కూడా టెక్నికల్గా ఎక్కడున్నాం? మనం పరలోక సంబంధమైనటువంటి దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి క్రీస్తు యొక్క శరీరంలో మనందరం కూడా అవయవాలు అయి ఉన్నాం అని చెప్పాడు. అక్కడ క్రీస్తు నీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. ఎప్పుడైతే యేసుప్రభు వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాడో మీరు కూడా అక్కడ ప్రత్యక్షం అవుతారు. కాబట్టి ఎక్కడ సంబంధమైంది? పరలోక సంబంధమైనటువంటి వాతావరణం భూమి మీద క్రీస్తులో. ఎఫెసీయులకు రాసిన పత్రికలోని మరికొన్ని వచనాలను మనం చదివితే 3వ అధ్యాయము 14 నుండి మనం చదివినట్లయితే సంఘాన్ని కొన్ని పోలికలతో పోల్చాడు. క్రీస్తు ప్రభు యొక్క శరీరం అని, దేవాలయం అని, క్రీస్తు వధువని, క్రీస్తు యొక్క శరీరం అని, దేవుని రాజ్యం అని కొన్ని పోలికలతో పోల్చాడు. కుటుంబం అని కూడా చెప్పాడు కదా. సంఘం దేవుని కుటుంబమైనా తండ్రి ఎవరు? దేవుడు. జ్యేష్ఠ కుమారుడు ఎవరు? ఉంటూ అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ఓకే అండి, లాస్ట్ మూమెంట్లోకి వచ్చాము. ఒక గంట సేపు ఓపిక పడితే లెక్చర్షిప్ అయిపోతుంది. దయచేసి అందరూ సహకరించాలని కోరుతున్నాను. ఇప్పటివరకు మనము సంఘము పరలోకమునకు ప్రతిబింబమే. అయితే ఎట్లా ప్రతిబింబము అన్న సంగతిని మనము చక్కగా గ్రహించాం. ఈ అంశానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడానికి ముందుగా
బయట ఎవరిదో కారు ఉందట అండి, ఒక వెహికల్ అటు వెళ్తుంది, కొంచెం పక్కకు పెట్టండి, సహకరించండి. సో ఈ అంశం వినడానికి ముందుగా సంఘం అంటే ఏంటిదనే సంగతి మనం గ్రహించాం. ఫస్ట్ సంఘం అంటే అది ఇంగ్లీష్లో చర్చ్ అని, దాని అర్థం కాల్డ్ అవుట్ పీపుల్ అని, పిలువబడ్డ వారని, గ్రీక్లో ఎక్లీసియా అని. సంఘానికి సంబంధించిన డెఫినేషన్ మనము తెలుసుకున్నాం. ఆ సంఘమే ఎవరో కాదు, మనమే, బిల్డింగులు కాదు అని. మనము పరలోకానికి ఎలాగ ప్రతిబింబము, ఎలాగ ఉంటే సంఘములో ప్రతిబింబములుగా ఉంటామనే కాన్సెప్టు అద్భుతమైన రీతిలో మనము సహోదరుల ద్వారా గ్రహించగలిగాం. సంఘంలో ఉంటున్నటువంటి మనము క్రీస్తు చెప్పిన ప్రకారంగా, పరమ తండ్రి చెప్పిన ప్రకారంగా మన శేష జీవితంలో జీవించగలిగితే ఖచ్చితంగా మనము ప్రతిబింబాలమే, దాంట్లో డౌట్ లేదని చక్కని సంగతులు, ఎప్పుడు వినటువంటి సంగతులు, గ్రంథాన్ని బట్టి సహోదరులు చెబుతున్న దాన్ని బట్టి మనము తెలుసుకోగలిగినాం. చక్కని విషయాలు అందించిన సహోదరులు వినోద్రావు గారికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. నేను వాతావరణం కొంచెం తేడా వస్తుంది, అయినా కూడా 1 అవర్లో క్లోజ్ అయిపోయింది. కంగారు పడకాకండి, దేవుడు కృప చూపిస్తాడు. ఓకే, మనము లాస్ట్ పాఠంలోకి వెళ్తున్నామండి. ఆ యొక్క లెసన్ని మనకు అందించడానికి సహోదరులు దాసరి ప్రశాంత్ బ్రదర్ హైదరాబాద్ నుంచి వచ్చారు. 5 years వారు హైదరాబాద్ నుంచి యుఎస్ఓలో ఉన్నారండి. 20 అవుతుంది, 1:20కి వారు క్లోజ్ చేస్తారు. 1:20 అంటే పెద్ద సమస్య కాదు. జనరల్గా మనము అదే టయానికి లంచ్ చేసుకుంటాం. సో నో నీడ్ టు వర్రీ అబౌట్ అవర్ లంచ్ అండ్ అదర్ థింగ్స్. ఓకేనండి, అలర్ట్గా ఉండండి, సహకరించండి. నౌ ఐ రిక్వెస్ట్ బ్రదర్ ప్రశాంత్ గారు, ప్లీజ్ కమ్ అండ్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ అస్. ప్రభునామంలో కూడి వచ్చిన సహోదరి సహోదరులకు, అలాగే వాక్యాన్ని అందించడానికి ఆ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సేవకులకు క్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు వాక్యాన్ని విందాం అనిపిస్తూ ఉంది కదా మనకి. ఇప్పుడు ఈ మెసేజ్ లాస్ట్లో తిందాం అనిపిస్తూ ఉంటుంది ఈ టైంలో కదా. సో చాలా క్రిటికల్ టైం ఇది. ఆకలేస్తుంటుంది, బాహ్య సంబంధంగా, భౌతిక సంబంధంగా తట్టుకోవడం కష్టం షుగర్ పేషెంట్లు వాళ్ళందరూ. కాబట్టి త్వరగా మనం ఇచ్చిన సమయంలో వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. సహోదరులు మరి ఎలా ఆలోచించారు నాకు తెలియదు, కానీ ఒకే ఆన్సర్ చెప్పాల్సింది. దేవుని పిలుపు ప్రత్యేకంగా సేవ చేయటానికి ఉంటుందా అనే విషయాన్ని ఆలోచిస్తే ఆన్సర్ అయితే అందరూ ఒక్క లైన్ ఆన్సర్లో చెప్పేస్తాం మనం, ఉంటుందా లేదా అని. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో చాలామంది సేవకులు మమ్మల్ని దేవుడు పిలిచాడండి, అరిచాడండి, రాత్రి వినబడిందండి, కల్లో వినబడిందండి, ఆయన దారిలో పోతుంటే నాకు కనిపించాడు, మా ఆవిడ చెప్పింది, మా తాత చెప్పాడు, కాబట్టి నన్ను పిలిచాడు కాబట్టి నేను చేస్తున్నానని పిలుపు గురించి అనేకం మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి క్రీస్తు సంఘస్థులనే పిలవట్లేదేమో, క్రీస్తు సంఘ సువార్థికుల్ని పిలవట్లేదేమో అన్నటువంటి భ్రమలో ఉంటారు చాలామంది. మిమ్మల్ని ఎవరిని పిలవట్లేదు, పిలిస్తే అమెరికా వాళ్ళు పిలుస్తున్నారేమో కానీ దేవుడైతే పిలవట్లేదు, మమ్మల్ని పిలుస్తుంది మాత్రం దేవుడే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కనుక అసలు నిజంగా దేవుడు పిలిచాడా, పిలుస్తాడా, పిలుస్తూనే ఉంటాడా, పిలవాలంటే ఎలాంటి పిలుపు ఉందన్న విషయాన్ని మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మొదటగా సహోదరులు ఇంతకుముందు చెప్పినట్లు సంఘాన్ని గురించి మనం ఆలోచన చేస్తే సంఘము అంటేనే ఏమిటి అనే అర్థాన్ని మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు కనుక మనం చదవగలిగితే, సంఘం అంటే దేవుని సంఘం అనగా, జీవం గల దేవుని సంఘం అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పరిశుద్ధపరచబడి పిలువబడిన వారు సంఘం. కాబట్టి పిలుపు అనేటువంటిది ఎప్పుడో ఉంది, దేవుడు ఎప్పుడో పిలిచాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడంటే ఆ ఏర్పాటులో ఇన్విటేషన్, పిలుపు అంటే ఏంటండి? ఇన్విటేషన్, ఆహ్వానం. అందరూ మీరు నా వైపు వింటున్నారు, పిలవడం ఎందుకు? ఆల్రెడీ వినేవాళ్ళని, ఉండేవాళ్ళని పిలవక్కర్లా. ఎవరిని పిలవాలి? లేని వాళ్ళని, దూరంగా ఉన్న వాళ్ళని, వినని వాళ్ళని ఆహ్వానించాలి, పిలవాలి.
కాబట్టి పరలోకంలో దూతలను ఆయన పిలవట్లేదు, పరలోకంలో తనతో పాటు ఉన్నటువంటి కుమారుడినో పరిశుద్ధాత్ముడినే పిలవట్లేదు. ఆ ఇన్విటేషన్ ఇచ్చింది, పిలిపిచ్చింది ఎవరికి? నీకు నాకు అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. పిలుపు ఎవరి కోసం? పిలుపు దేవుని కోసమా, మన కోసం అని ఆలోచన చేస్తే పిలుపు మానవుల కోసం దేవుడు ఏర్పాటు చేసిందే ఇన్విటేషన్. అయితే ఆయన ఎందుకు పిలిచాడు? సహోదరులు చాలా చక్కగా చెప్పాడు, సంఘాన్ని ఎందుకు పిలిచాడు ఈ భూమి. కాబట్టి ఎందుకు పిలిచాడు అన్న విషయాన్ని మానేసి నన్ను అసలు పిలిచాడా లేదా అన్న విషయాన్ని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచన చేయాలి. చాలామంది ఈరోజు ఏదన్నా పోలీస్ సెలక్షన్స్కో లేకపోతే మన ఆర్మీకి వెళ్ళడానికో కాల్ ఫార్ చేస్తుంటారు, ఇన్విటేషన్ ఇస్తుంటారు, మనకి అనౌన్స్మెంట్ చేస్తుంటారు పేపర్లలో. అయితే ఎవరు అప్లై చేస్తారు ఆ జాబ్కి అంటే ఆ క్వాలిఫికేషన్స్ ఎవరికి ఉన్నాయో, ఎత్తు పొడవు బరువు ఉన్నాయో వాళ్ళు అప్లై చేస్తారు. ఇన్విటేషన్ ఎవరికి? ఎవరైతే క్వాలిఫైడో వాళ్ళకే. కానీ రిలీజ్ చేసినటువంటి ప్రకటన అందరికీ చదువుతాము. అందులో ఎవరైతే ఇది నా కోసం అని దాన్ని అప్లై చేస్తారో వాళ్ళు అప్లై చేసి వాళ్ళు వెళ్తారు ఆ జాబ్కి. ఈరోజు కూడాను దేవుడు ఇన్విటేషన్ చేసింది, ఆహ్వానించింది, పిలుస్తున్నది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తినో లేకపోతే కొంతమంది వ్యక్తులనో కాదు, ప్రపంచంలో ఉండే అందరినీ పిలవడానికి వచ్చాడు ఆయన. ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూమి మీద కంటే మొట్టమొదటిగా మన మొదటి పాయింట్లో పిలవడానికి వచ్చాడు. క్రీస్తు ప్రభువారు ఎవరిని పిలవడానికి వచ్చాడు ఆలోచన చేస్తే మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్లో లూకాసు వార్త 5వ అధ్యాయం 32వ వచనాన్ని కనుక చూసినట్లయితే ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, నేను పాపులను పిలువటకు వచ్చానంటున్నాడు. మనం చదివి మళ్ళీ దాంట్లోకి వెళ్ళే టైం లేదు కాబట్టి నేను వచనం చెప్తున్నా. పాపుల్ని పిలవడానికి వచ్చానంటున్నారు. ఎంతమంది ఇక్కడ పాపులు? ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది. పరిసయ్యులు మాట్లాడుతున్నారు, ఆయన వాక్యం చెప్తున్నాడు సుంకర్లతో పాపులతో. వాళ్ళు వచ్చి అక్కడ ఆయన దగ్గర ఏంటి మీ ప్రభు సుంకర్లతోనూ పాపులతోనూ మాట్లాడుతున్నాడు అన్నప్పుడు క్రీస్తు ప్రభు వారు చెప్పారు, నేను రోగుల్ని పిలవడానికి వచ్చాను కానీ పరిశుద్ధుల్ని పిలవడానికి రాలేదు. వైద్యుడు రోగులకి అవసరం కనుక ఈ భూమి మీదకి వచ్చాను అన్నాడు. కాబట్టి పిలుపు ఎవరికి అంటే ముందు ఈ భూమి మీద రోగినైనా పాప రోగినైనా నాకు అన్న విషయాన్ని మానవుడు ఆలోచన చేయాలి. పిలుపు ఏ ఒక్కరికో కాదు, సేవ చేయడానికి పిలిచింది ఏ ఒక్కరినో కాదు, ప్రత్యేకమైన వ్యక్తుల్ని పిలవలేదు. ప్రత్యేకించబడి ప్రత్యేకంగా బ్రతకటానికి నిన్ను నన్ను ఈ భూమి మీద ఆయన ఏర్పాటు చేసుకోవటానికి పిలుపునిచ్చాడు. మరి మనం పాత నిబంధన సహోదరులు చాలా చక్కగా వివరించారు. పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని ఇవ్వకముందు దేవుడు పిలిచాడు మనుషుల్ని, ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాక దేవుడు పిలిచాడు మనల్ని, క్రొత్త నిబంధన చట్టాన్ని ఇచ్చినాక మానవుల్ని పిలిచాడు. మనల్ని అంటే అక్కడ మానవుల్ని అందరినీ కలుపుకొని అనమాట. కాబట్టి అందరినీ పిలుస్తున్నాడు ఆయన. ఆయన అబ్రహాముని అబ్రహామా అని పిలిచినప్పుడు వాళ్ళ పితరులందరూ విగ్రహారాధికులు. దేవుడు అబ్రహాముని పిలిచాడు. అలాగే యోసేపు యాకోబు దేవుడిని అనిపించుకోవటానికి ఇష్టపడిన ఆయన నోవహుని పిలుస్తున్నాడు ఆయన. ఈ పిలుపు ప్రత్యేకమైన పిలుపు, ప్రత్యేకమైన వ్యక్తుల కొరకు. అక్కడ ఆ సందర్భంలో వాళ్ళకి ఇవ్వబడినటువంటి పిలుపు వేరు. అబ్రహాం విశ్వాసి, పిలిచాడు కాబట్టి నన్ను కూడా పిలిచాడు దేవుడు అని వాళ్ళని తీసుకెళ్ళి బైబిల్లో ఉన్న క్యారెక్టర్లకు అతికించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు మానవుడు ఈరోజు. అయితే ఆయన పిలిచినటువంటి పిలుపు, ఇప్పుడు నోవహుని పిలిచాడు. నోవహుని పిలిచింది ఓడగట్టడానికి. మనల్ని అందరినీ ఓడలు కట్టమంటున్నాడా? ఖమ్మం నుంచి ఓడేసుకొని వెళ్ళిపోదాం హైదరాబాద్కి. అందుకు పిలవలా నిన్ను నన్ను. ఆయన ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళమన్నాడు అబ్రహాముని, తన కుమారుని బలివ్వమన్నాడు. ఆ పిలుపు నీకోసమా? కాదు. ఒక జ్యోతిష్య పుస్తకంలాగా లేకపోతే లేఖనాల్ని క్యాలెండర్లో ఉండే అటువంటి వచనాల్లాగా చదివి నన్ను పిలిచాడు ఆయన్ని పిలవలేదు ప్రత్యేకమైన పిలుపు ఉంది నాకని ఈరోజు చాలామంది బొంకుతున్నారు. అయితే వాస్తవానికి దేవుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాడు ఈ భూమి మీద. ఆయన పిలిచినటువంటి పిలుపు, యోనాని పిలిచాడు ఆయన తనకిష్టం లేని ప్రజల దగ్గరికి. దేవునికి అందరూ ఇష్టమే, అనుజనుల దగ్గరికి పంపించడానికి నువ్వు ఈ పట్టణానికి వెళ్ళాలి, నినివేకి వెళ్ళాలి, తర్షీష్కి ఓడెక్కేశాడు ఆయన. సో ఏ పట్టణానికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో కంప్లీట్గా ఒక డిస్క్రిప్షన్ ఇచ్చాడు నోవహుకి. నోవహు తప్పించుకున్నాడు, యోనా తప్పించుకొని చాప కడుపులోకి వెళ్ళాడు, మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆయన పిలుపు ప్రత్యేకంగా ఆ వ్యక్తులకే తప్ప ఈరోజు మనకి ఆ పిలుపు కాదు. దానికి సంబంధించినటువంటి ఆహ్వానం మనకు అందలేదు. ఈరోజు దూకేద్దామా చెరువులోనో ఎక్కడో దగ్గర చేప మింగేసి 3 రోజుల తర్వాత బయట వేస్తుందా మనల్ని?
అలాంటి పిలుపు నీకు కాదు కదా, మనం ఎలా అన్వయించుకుంటున్నాం ఆ పిలుపుని. అలాగే క్రొత్త నిబంధన కాలానికి వస్తే ఇంకా అనేక ఎగ్జాంపుల్ మీ అందరికీ కూడా తెలుసు. ఎంతమందిని దేవుడు యెషయాని పిలిచిన, ఇర్మియాని పిలిచిన, వాళ్ళతోటి వాక్యాన్ని రాయించిన, గ్రంథస్థం చేయించిన, ఇవన్నీ కూడా ఈరోజు నీవు నేను చదువుకోవడానికి. ఆమోసు మాట్లాడుతూ ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే చదవచ్చు ఎవరైనా. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం టక్కున. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా మరి యెహోవా ఏమీ చేయడు. కాబట్టి ఆయన ఏం చేయాలనుకున్నా ప్రీ ప్లాన్డ్గా ముందుగానే ఆయన సేవకులకు ఆయన ఏం చేస్తాడు, విషయం చెప్పేస్తాడు. వాళ్ళని పిలిచి విషయం చెప్పి ఇది జరగబోతుంది అంటాడు. 330 పైచీలకు క్రీస్తు ప్రభు వారి గురించినటువంటి లేఖనాల్ని ముందుగానే ఆయన బెత్లెహేములో పుట్టాలని, ఆయన యూదా జాతిలో పుట్టాలని, ఆయన మరియమ్మ గర్భాన్ని రావాలని, కన్యక గర్భాన్ని జన్మించాలని, ఆయన ఎప్పుడు చనిపోవాలి, ఎలా చనిపోవాలి, ఎలా పునరుద్ధరణ అవ్వాలి, ఎలా సిలువ వేయించబడాలి, ఎలా తిరిగి లేవాలి, ఎవ్రీథింగ్ వాజ్ రిటర్న్. ప్రతిదీ ముందుగానే ఆయన తన సేవకుల్ని పిలిచి రాయించాడు, గ్రంథస్థం చేయించాడు. వాటిని చదివించి వినిపించుకున్నారు, వాటిల్ని అవలోకనం చేసుకున్నారు, వాటిని అర్థం చేసుకున్నారు, వాటి ప్రకారంగా నడుచుకున్నారు. ఆ పిలుపు ప్రత్యేకమైన పిలుపు, ప్రత్యేకమైన వ్యక్తులకు ఆ పరిశుద్ధాత్ముని యొక్క లేఖనాల్ని వాళ్ళకి ముందుగానే చెప్పి రాయించి, ధర్మశాస్త్రానికి ముందు 2500 సంవత్సరాలు ఆదాము దగ్గర నుంచి మోషే వరకు ఉన్న కాలంలో ఆయన పిలిచిన పిలుపు వేరు. అలాగే మోషే దగ్గర నుంచి క్రీస్తు ప్రభు వారి వరకు ప్రవక్తలతో ఆయన పిలిచిన పిలుపు వేరు. అలాగే క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత హీ హాస్ గివెన్ ఎ వెరీ గుడ్ ఇన్విటేషన్. వాళ్ళ భూమి మీదకి మనకి ఇవ్వడానికి ప్రయత్నం ఇచ్చాడు తన శిష్యుల ద్వారా, అపోస్తుల ద్వారా. ఎవరిని పిలిచాడంటే ఈ లోకంలో సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడా? కేవలం ఒక మారుమూల ప్రాంతంలో, ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో, ఒక జిల్లాలో, ఒక పల్లెటూరులో మాత్రమే ప్రకటించమన్నాడా? సర్వలోకానికి ఇన్విటేషన్. అది ఎవరికి ఇన్విటేషన్ అంటే, మామూలుగా వివాహ పత్రిక ఆహ్వానం ఇచ్చేటప్పుడు మీ పేరేంటి, ఇంటి పేరేంటి అందరికీ రాసి బంధుమిత్ర సపరివార సమేతంగా అని రాసిస్తారు కదా. అలా నీకు నాకు ప్రత్యేకంగా ఆహ్వానాన్ని, పిలుపుని ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ కార్డు కొట్టించాడు ఆయన. ప్రతి ఒక్కరికి వచ్చినాయి కార్డులు. అయితే ఈ భూమి మీద సేవకులు, సేవ అనే మాట ఉంది కాబట్టి నేను వాడాలి ఆ పదం ఇచ్చిన టాపిక్లో. ప్రత్యేకంగా సేవకుని పిలిచాడంటే ప్రతి ఒక్కరికి పోస్ట్ చేశాడు ఆయన, ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. అయితే సేవకులు ఎలాంటి వాళ్ళు అంటే పోస్ట్ మ్యాన్ లాంటి వాళ్ళు. ఏం చేయాలంటే ఆ ఇన్విటేషన్లు తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళకి ఇదిగో నీ ఇన్విటేషన్ ఇవ్వాలా. ఈరోజు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఆ ఇన్విటేషన్లు వాళ్ళ దగ్గర పెట్టేసుకొని, తప్పక కరెక్టా పెట్టేసుకుంటే, అలా పోస్ట్ మ్యాన్ ఏం చేయాలి, పోస్ట్ డెలివరీ చేయాలి కదా. డెలివరీ చేసిన తర్వాత చదువు రాదు, చదవలేను అంటే ఏం చేయాలి, ఆ ఉత్తరాన్ని విప్పి చదివి వినిపించాలి. చదివి వినిపించేటప్పుడు తనకిష్టం వచ్చింది చదవచ్చా? తను ఏదైనా కల్పించి మాట్లాడచ్చా? ఈరోజు సేవకులు నాకు ప్రత్యేకంగా పిలిపొచ్చింది కాబట్టి ఈ పోస్ట్ ఉత్తరంలో ఉన్నది నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నాకు నచ్చింది మాట్లాడతానంటున్నారు. ఇది తప్పు. నిన్ను సేవకు నిన్నే పిలవలా, నన్నే పిలవలా, మనందరినీ పిలిచాడు. అసలు సేవ అంటే ఏంటో అర్థం తెలియని పరిస్థితుల్లో, దాస్యత్వం అంటే అర్థం తెలియని పరిస్థితుల్లో, స్వాతంత్రత అంటే అర్థం తెలియని పరిస్థితుల్లో ఈరోజు క్రైస్తవులు తయారైపోయారు. సేవ చేయడం అనేటువంటి పదం క్రీస్తు ప్రభు వారిలో ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన అంశం. ఆయన పిలుపు అందుకొని వచ్చాడు. ఆయన తనంతట తాను ఏది బోధించలేదు. నా తండ్రి వలన వేటిని విన్నానో వాటిని నేను మీకు బోధిస్తున్నాను అంటున్నాడు. ఆయన సేవ చేయడంలో కనీసం చెప్పులు వేసుకుని ఆ ప్రత్యక్ష దేవుని ఉన్నప్పుడు మోషే అక్కడికి వెళ్తే నీ చెప్పులు విప్పేసి అక్కడికి వెళ్ళాలన్నటువంటి పరిస్థితి. అయితే క్రీస్తు ప్రభు వారు పరలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చిన ఆయన, దేవుని కుమారుడైన ఆయన, పిలుపు అందుకొని వచ్చిన ఆయన, నిన్ను పిలవడానికి వచ్చిన ఆయన శిష్యుల పాదాలు తీసుకొని శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. పిలవడం అంటే అలా. ఎవరైనా మీ ఇంటికి వచ్చి అమ్మ ఒక చెంబు నీళ్ళు ఇవ్వండి అని మీ పాదాలు కడిగి పెళ్ళికి ఆహ్వానిస్తే ఏమంటారు మీరు? అరే ఇలాంటి ఇన్విటేషన్. ఒక వాట్సాప్లో మెసేజ్ విసిరేశారనుకోండి యువర్ ఇన్వైటెడ్ అని, ఎంతమంది పట్టించుకుంటాం? లేదా ఒక ఫోన్ కాల్ చేసి మీరు వస్తారా రారా అని అడిగారు అనుకోండి, ఎంతమంది పట్టించుకుంటాం? భార్యాభర్త ఇద్దరు వచ్చి పెళ్ళికి పిలిస్తే ఎంతమంది పట్టించుకుంటాం? అదే ప్రధానమంత్రి మీ ఇంటికి వచ్చి ఓ బస్సు నిండా సెక్యూరిటీతో నిన్ను ఇన్వైట్ చేస్తే ఆ కార్యక్రమానికి వెళ్ళవా? పరలోకం నుంచి వేవేల కోట్ల దేవదూతలు ఉంటే వదిలేసి నిన్ను ఇన్వైట్ చేయడానికి, నిన్ను పిలవడానికి ఈ భూమి మీదకి వచ్చి తన పిలుపునిస్తున్నాడు ఆయన. అలాంటి పిలుపుకి మనం ఏం చేయాలంటే
మనం ఖచ్చితంగా మర్యాద ఇచ్చి ఆ పిలుపుని అందుకోవాలి. అయితే ఏ ఒక్కరినో పిలవాలా, నీకు ప్రసంగం చేసే ప్రసంగికుడినే పిలవాలా, నిన్ను కూడా పిలిచాడు, ప్రతి ఒక్కరిని పిలిచాడు. అయితే వివిధ రకాలైన బాధ్యతలు, కొంతమందిని ఎలాగైతే అపోస్తులుగాను అక్కడ ప్రవక్తలుగాను సువార్థికులుగా నియమించాడో ఈరోజు సంఘంలో నీకు వేరే బాధ్యత ఉండొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. అయితే ప్రతి ఒక్కరికి దేవుని పిలుపు ఉంది. ఆయన నిన్ను పిలిచాడు, పిలవడానికే ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ రెండోసారి వస్తానన్నాడు ఆయన. అయితే ఈ భూమి మీద అడుగు పెట్టడు, అందరి దూతలను తీసుకొని, పరలోకంలో ఉండే ప్రతి ఒక్కరిని తీసుకొని అప్పుడు నేను పిలవడానికి వస్తానన్నాడు ఆయన. ఆ పిలుపు అందుకొని క్రీస్తునందుండి మృతులైన మృతులు ధన్యులు వారు మొదట లేతురు. మొదట ఆ పిలుపు అందుకొని నీవు అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడాలంటే ఈ భూమి మీద నీకు ఆ పిలుపు వినబడుతుందా? చాలామంది నాకు రాత్రి వినిపించాడండి, రాత్రి మాట్లాడాడండి దేవుడు నాతోటి. అవునా? నిన్ను మాత్రమే పిలిచాడు ఆయన. దేవుడు పక్షపాతి కాడు. గాడ్ ఈజ్ నాట్ రెస్పెక్టర్ ఆఫ్ ఎ పర్సన్. దెన్ వై యు ఆర్ టెలింగ్ దిస్? ఎందుకు ఇలాంటి విషయాలు చెప్తున్నావు? దేవుడు నీతో పిలిస్తే ఏ వాయిస్లో మాట్లాడాడు నీతో? ఏ రకమైన భాషలో పిలిచాడు నిన్ను? ప్రవక్తలందరూ వాళ్ళతో మాట్లాడిన విషయాల్ని చక్కగా పుస్తకంలో రాశారు. మరి నీకే పిలిచుంటే ఏం చేయాలంటే బైబిల్లో ఉన్న చివరి పేజీ తీసి ఎక్కడ రాయాలి? అక్కడ రాయి. ఏం చెప్పాడో రాయి, మేము కూడా చదువుకుంటాం. కాబట్టి దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. ఏ ఒక్కరిని ఆయన వద్దనటం లేదు. ప్రతి ఒక్కరిని సేవ చేయటానికి పిలుస్తున్నాడు. ఎలా చేయాలి సేవ? బైబిల్ పట్టుకొని ప్రసంగం చేయడమే సేవని చాలామంది తయారైపోయారు. సేవ చేయడం అంటే కేవలం పుస్తకం పట్టుకొని ప్రసంగం చేయటం కాదు. మన జీవితాల్లో మనము క్రీస్తు ప్రభువారిని మాదిరిగా ప్రవర్తించటము, క్రీస్తు కలిగిన సారూప్యతకు సమానమైనటువంటి సారూప్యతను ఈ భూమి మీద ఒక వ్యక్తి సాధించడానికి పిలిచాడు. అక్కడ చాలా కొరింథీ పత్రిక పౌలు గారు మాట్లాడినట్టు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు. ఎప్పుడు పరిశుద్ధపరచబడతావు? నీ బైబిల్లో ఉన్న మొదటి పేజీ తీసి రాసుకో. నా పేరు ఇది, నేను పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధురాల్ని. నిన్ను నిజంగా పిలిచుంటే, నువ్వు ఆ పిలుపులో ఉంటే, ఊరికే టైంపాస్కా, రిక్రియేషన్ క్లబ్బా ఇది? ఊరికే కూర్చొని మనం మాట్లాడుకోవటానికి వినటానికి ప్రసంగాలు? ఇది ఎంటర్టైన్మెంట్ షో కాదు. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడంటే నువ్వు పరిశుద్ధపరచబడి పరిశుద్ధుడుగా మారటానికి. నిన్ను పాపులను పిలిచారు ఆయన, పాపులుగా ఉండటానికి పిలవాలా. మళ్ళీ అక్కడ బాగా గమనించాలి. పాపులను పిలవడానికి వచ్చాడు. ఎలా ఉండడానికి పిలిచాడు? పరిశుద్ధులుగా మార్చి పరిశుద్ధులుగా ఉండాలి. తనలాంటి సారూప్యంతో, తనలాంటి కుమారత్వంతో దత్తపుత్రులుగా తండ్రైన దేవునికి ఇష్టులైనటువంటి బిడ్డలుగా పరలోకానికి వెళ్ళటానికి పిలవడానికి వచ్చాడు. నువ్వు రావాలి, బట్ యు నీడ్ ఎన్ యూనిఫామ్. నువ్వు మిలిటరీలోకి రావాలి, నీకు అలాంటి లక్షణాలే ఉండాలా, నీకు అలాంటి ఎత్తుపడి ఉండాలా, ఆత్మ సంబంధంగా అలాంటి బలవంతుడు అయి ఉండాలా. క్రీస్తు కలిగినటువంటి సంపూర్ణతని ఈ భూమి మీద నీవు సాధించటానికి ఆయన పిలిచాడు తప్ప నువ్వు బలహీనుడిగా ఉండటానికో, పాపిగా ఉండటానికో, పాపం చేయటానికో, ప్రతి ఆదివారం ద్రాక్షారసం దాగి పాపాలని తుడి చేసుకొని కొత్త పాపాలు చేయటానికో నిన్ను ఆయన పిలవలేదు. నిన్ను పిలిచిన పిలుపేంటో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి వ్యక్తి తన్నెందుకు పిలిచాడు? నేను పరిశుద్ధునిగా మార్చబడటానికి పిలిచాడు. ఆయన ఆరాధించడానికి, ఆయన్ని మహింపరచడానికి ఆయన పిలిచాడు. వెరీ గుడ్. నీకు ఇలా చెప్తూ పోతే ఎంతసేపు అయినా ఆయన పిలుపుని గురించి మాట్లాడచ్చు. రెండో విషయంలో, ఇప్పుడు నువ్వు పిలవాలి ఆయన్ని. ఆయన పిలిచేశాడు కదా, ఇప్పుడు నువ్వు పిలవాలి. ప్రతి ఒక్కరు ఏం పిలుస్తున్నారంటే ప్రభువా ప్రభు అని పిలుస్తున్నాడు. అయితే ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యానికి చేరడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో. అలాగే లూకా సువార్త 6:46వ వచనంలో చూసినట్లయితే ఏంటి? పిలిచిన పిలుపు విషయమై. ఎవరు చదువుతారు టక్కన? ఎందుకు పిలుస్తున్నారు ఊరికే ప్రభువా ప్రభు అని? ఆయన పిలిచాడు, ఓకే. మీరు తిరిగి ఏం చేయాలి? ఇప్పుడు మనం ఆయన్ని పిలవాలి కదా. ఇందాక సహోదరులు కోట్ చేసినట్టు తండ్రి దగ్గరకు వచ్చి, క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి శిష్యులు అడిగారు ఏమంటే, మీరు మమ్మల్ని పిలిచారు. క్రీస్తు ప్రభు కదా పిలిచారు ఆయన్ని. పేతుర్ని పిలిచాడు, అక్కడ ఉన్నటువంటి శిష్యులందరినీ పిలిచాడు, మనుషులు పట్టు జాలుగా చేస్తానన్నాడు, వాళ్ళందరినీ పోగేశాడు. వీళ్ళు ఎలా అన్నారంటే, మేము ఎలా ప్రార్థన చేయాలి, మేము ఎలా పిలవాలి? నీకు చేసామా? నిన్ను పిలిచామా? పిలవాల్సింది ఎవరిని? పరలోకమందున్న మా తండ్రి అని ఎవరిని పిలవాలి? మీరు ఆయన్ని పిలవాలి. రికమెండేషన్. మిమ్మల్ని పిలవగానే మిమ్మల్ని ఆయన చూడాలంటే మీరు ఎవరి పేరు చెప్పాలి? ఏది అడిగినాను నా పేరుట అడగండి. క్రీస్తు పేరుతో మనం పిలవాలి, క్రీస్తు యొక్క నామంలో పిలవాలి, ఆయన్ని మొరపెట్టాలి, ఆయన ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి మనం పిలవాలి.
ఆయన రికమెండేషన్ చేయాలంటే, ఇప్పుడు మనం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళామండి, హైదరాబాద్కి కలవాలనుకున్నాము, ఊరికే పంపించేస్తారు మనల్ని. అదే మన ఎమ్మెల్యే గారు ఒక లెటర్ ఇచ్చారనుకోండి అపాయింట్మెంట్కి, వెంటనే ఏం చేస్తారు, అపాయింట్మెంట్ ఉంటే కల్పిస్తారు. సో మన అపాయింట్మెంట్, మనం ఆయన్ని పిలవాలంటే నువ్వెవరో ఆయన గుర్తించాలా. దారిలో పోతున్నాడు ఒక పిల్లాడు, మనం నిలబడుకో ఉన్నాం, డాడీ డాడీ అంటే ఒప్పుకుంటారా? పిలవగానే పలుకుతారా? రానన్న అంటారా? హూ ఆర్ యూ, నన్నేంది డాడీ అంటున్నావు నువ్వు కదా. అదే ఆ పిల్లోడిని దత్తత తీసుకున్నాడు అనుకోండి, పిలవగానే నా 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 బిడ్డేనండి, నేను దత్తత తీసుకున్నా. తండ్రికి దత్తత. మనం అందరము గలతీ పత్రిక 4:4 ప్రకారం కాలము సంపూర్ణమైన తర్వాత క్రీస్తులు ఆయన మనల్ని ఏం చేశాడు, దత్తపుత్రులు కావాలని మనల్ని దత్తత చేశాడు ఆయన. కాబట్టి ఇప్పుడు నువ్వు పిలిచినప్పుడు ఆయనకి వినబడాలంటే, ఆయన నిన్ను చూడాలంటే, ఆయన హస్తాలేమి కొరచ కాలేదు, ఆయన చెవులేమి మందం కాలేదు, ఆయన నిన్ను వినకుండా లేడు. అయితే నీ పాపాలు అడ్డు తగులుతున్నాయి నువ్వు పిలిచినప్పుడు ఆయన పలకడానికి. నా ప్రార్థనకి ఆన్సర్ రాలేదేంటండి, చాలా రోజుల నుంచి నేను అడుగుతున్నానండి, నాకు కుదరట్లేదండి, ఆయన వింటం లేదంటే నువ్వు ఎలా పిలుస్తున్నావు, నువ్వు ఎవరి వైపు పిలుస్తున్నావు? పాపంలోనే పిలుస్తున్నావా? ఖమ్మంలో టౌన్లో హత్య చేసినటువంటి ఒక వ్యక్తి మీ పక్కనే ఉన్నాడు, అతను మీ రక్త సంబంధే బంధువే అనుకుందాం ఉదాహరణకి, మా బంధువు అండి అందరికీ చెప్తారు గర్వంగా. క్లారిటీగా అర్థమయ్యే రీతిలో దేవుని యొక్క జ్ఞానము మనకు అందించి మన మనోనేత్రాలు వెలిగించిన సహోదరులకి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అండి. ఇప్పటివరకు 3 సేవకులు, 3 టీచర్స్ వారికి ఇచ్చినటువంటి పాఠాన్ని అద్భుతమైన రీతిలో ఇంజెక్ట్ చేయగలిగారు, సరళమైన రీతిలో. సో ఈ సమయంలో ముందుగా అన్న రవీంద్ర అన్నకి వందనాలు తెలియజేస్తున్నా. వాస్తవంగా బిజీ, ఒక 20 రోజుల నుంచి అన్న కంటిన్యూగా దేవుడి పనిలో బిజీగా ఉంటున్నాడు. ఆయన దేవుడి వైపు చూశాడు, నా వైపు చూశాడు, వచ్చి చక్కగా వాడబడ్డందుకు అన్నకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. తెల్లవారుజామున 4 లేచి కూర్చున్నాడట, వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు వెళ్ళాలని. దేవుడి పని అంటే ఎంత మక్కువో అర్థం చేసుకోండి. టైం అంటే టైమే, అన్నకి టయాన్ని ఫాలో అవుతాడు. చక్కగా వచ్చాడు, తమ్ముడు ఏ టయానికి రమ్మన్నా ఆ టయానికి వచ్చాను చూడన్నాడు. సో అన్నకు నేను హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. ధర్మశాస్త్రాన్ని గురించిన సంగతులు చక్కగా తెలియజేశారు. ఒక అవగాహనకి ఆల్రెడీ వచ్చాము, కొంత ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వడానికి బట్టి కూడా ఇంకా మేము డీప్గా వెళ్ళి గ్రహించగలిగాం. సో చాలా సంతోషం అన్న. అలాగే సహోదరులు వినోదరావు గారు, మాకు తెలంగాణ ఆంధ్ర టీచర్స్ ఫెలోషిప్ కమిటీ ఫామ్ అయిన తర్వాత బాగా మేము క్లోజ్ అయిపోయాము. లాస్ట్ 50వ దానికి పిలుద్దాం అనుకున్న బ్రదర్ని, కానీ ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఎప్పుడు ఎవరు వస్తే కరెక్టో పరమ తండ్రికి తెలుసు. యుద్ధ రంగంలో ఇండియన్ గవర్నమెంట్ ఎవరిని దింపితే కరెక్ట్గా సెట్ చేస్తారో తెలుసు. ఆ ప్లాన్ ప్రకారంగా ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే మా ప్లాన్ ప్రకారంగా బ్రదర్ మిమ్మల్ని పిలిచాము. కానీ హైదరాబాద్ నుంచి రావటం అంటే మామూలు విషయం కదండి, త్యాగం అండి. ఎప్పుడూ లేవాలి, అన్నీ క్రాస్ చేసుకుంటూ రావాలి, మామూలు విషయం కాదు. దేవుడు అప్పచెప్పిన పనిని అద్భుతంగా వారు జరిగిస్తూ ఉంటున్నారు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అంటే ఆ పని ఈ పని కాదండి, పరమతండ్రి పని. నీ శక్తి లోపం లేకుండా జరిగించు నీ శేష జీవితంలో. ఎందుకంటే నువ్వు ఇక్కడ స్విచ్ ఆఫ్ అయినావు అనుకో, నువ్వు పోయే లోకంలో పని చేయాలన్నా కుదరదు. అది బ్రదర్ మైండ్లో ఉన్నదండి, అది నేను గమనించాను. వారి వే ఆఫ్ ప్రీచింగ్ ఆర్ టీచింగ్ ఎలాగుంటుందంటే సరళమైన రీతిలో ఉంటుంది. ఆర్డినరీ పర్సన్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ల వరకు అర్థమైంది. అట్ట చెప్తాడు బ్రదర్. స్లోగా ప్రారంభంలో ఎలాగ ఎత్తుకుంటాడో క్లోజింగ్ కూడా అలాగే ఉంటుంది. సో చాలా సంతోషం బ్రదర్, మీకు ఇవ్వబడినటువంటి అంశాన్ని చక్కగా ప్రజెంట్ చేశారు. క్రీస్తు సంఘము పరలోక రాజ్యానికి పరలోకానికి ఎలాగ ప్రతిబింబం. పరలోక రాజ్యం అంటేనే క్రీస్తు సంఘం, మళ్ళీ దాన్ని విడగొట్టాల్సిన అవసరం లేదు. చక్కగా తెలియజేశారు. అలాగే సహోదరు ప్రశాంత్ బ్రదర్, వాస్తవంగా వారి ఆంధ్ర విద్యానగర్ వారిది. విద్యానగర్లో మన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ఊరు అది. అక్కడ ఉన్న వారందరూ కూడా మంచి జ్ఞానులు. గత నాకు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి బ్రదర్ తెలుసు. సో అమెరికాలో ఆల్రెడీ చెప్పాను నేను, పట్టభద్రులయ్యారు మంచి యూనివర్సిటీలో.
వాస్తవంగా రేపు అమెరికాకి వెళ్ళే విషయంలో బిజీగా ఉన్నారు వారు. అంకుల్ కుదరదంటే తప్పనిసరిగా రావాలని అన్నాను. సో ఎన్ని పనులు ఉన్నప్పటికీ దేవుడి యొక్క పనిని ప్రేమించి నా దగ్గరకు వచ్చాడు. నన్ను అంకుల్ అంకుల్ అంటాడు ప్రతిసారి. సో వారికి ఇచ్చినటువంటి సబ్జెక్ట్కి న్యాయం చేకూర్చారు. చాలా సంతోషం. దేవుడి పనిలో మేము అప్పుడప్పుడు జత పనివారుగా ఉంటున్నాం. ఆంధ్ర అండ్ తెలంగాణ ప్రాంతంలో దేవుడి పనిని విస్తారంగా జరిగించాలనేది ఒక ప్లాన్. తండ్రి కృపను బట్టి వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఏమో తండ్రి చిత్తం అయితే రానున్న దినాలలో హైదరాబాదులో ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజ్ చెప్పొచ్చో చెప్పకూడదు, అది తండ్రి చిత్తం అయితే మూవ్ కావచ్చు. రానున్న దినాల్లో ప్రార్థన చేయండి. సహోదరులు వినోదరావు గారు సహోదరులు కలిసి వర్క్ చేయాలని హైదరాబాద్లో నేను కోరుకుంటాను. ఇదే నా కోరిక. చాలా సంతోషం. పిలవగానే చాలా పనులు ఉన్నాయి మీకు, సంఘస్థులకి పనులు పక్కకు పెట్టేసి వచ్చారు. మీ ప్రయాసం వ్యర్థం కాదు. ఖచ్చితంగా ఒకరోజు బహుమానాన్ని మీరు పొందుతారు. ఓకేనండి. ఇది 51వ లెక్చర్షిప్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అమెరికా నుండో ఇతర కంట్రీస్ నుంచో డబ్బులు పంపిస్తే బేస్ చేసుకొని ఈ లెక్చర్షిప్స్ మేము కండక్ట్ చేయట్లేదండి. సంఘములో ఉన్నటువంటి వారే ప్రేరేపింపబడి సహకరిస్తున్నారు. వారి సహకారముతోటే ఈ 51వ లెక్చర్షిప్ వరకు మేము వచ్చామండి. మరి మా సహోదరి పర్మిషన్ తీసుకోకుండా చెబుతున్నా, వెనకాల మా సహోదరి పద్మావతి మేడం గారు ఉన్నారు. ఏమండి, చిన్న చిన్న మీటింగులకి 1000, 2000 ఇవ్వడం ఈ రోజుల్లో కష్టం, అవునా కదా? వారు 25,500 రూపాయలు ఇచ్చారండి ఈ లెక్చర్షిప్కి. ఏమండి ఇస్తారా అండి? ఎంతోమందికి డబ్బులు ఉన్నాయి, ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు. అంత మొత్తం అమౌంట్ ఇచ్చి దేవుడు పనులు దీన్ని వాడండి బ్రదర్ అని అన్నారంటే నిజంగా దేవుడు, మనం మర్చిపోతాం కానీ దేవుడు మర్చిపోడండి. ఒక్కసారే కాదండి, వారు అనేక సందర్భాలలో సహకరిస్తూ ఉంటున్నారు. వారే కాదు, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి లెక్చర్షిప్కి వారు ప్రేరేపింపబడిన దాంట్లో కొంత అమౌంట్ ఇవ్వటాన్ని బట్టి ఇక్కడ వరకు మేము రాగలిగామండి. సో మీరు చేసినటువంటి మేలుల్ని మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి భవిష్యత్తులో కూడా దేవుని యొక్క పనిలో మీరు నాకు సహకరించి దేవుడి పనిలో నన్ను ఒక సేవకుడిగా, తోటి సహోదరుడిగా ప్రోత్సహించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉంటున్నాను. కొంచెమే ఆలస్యమైంది, అయినా పర్వాలేదు, నేను ముగించడానికి సిద్ధంగా ఉన్నాను.